ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కలకత్తా మొత్తం తిరిగాను కానీ ఎక్కడ ఇలాంటి మెనూ కార్డ్ అనేది చూడలేదు సార్. ఈ రోజు మనం ఒడిశాలోని బరంపురం, అదే బ్రహ్మపురం, బెరహంపూర్ అంటారు కదా, అక్కడికి వచ్చాం. ఈ పట్టణంలో ఏ వస్తువులైనా అతి తక్కువ ధరకు దొరుకుతాయని, అలా ఎందుకో తెలుసుకుందామని వచ్చి మధ్యాహ్న భోజనానికి స్థానికంగా ఫేమస్ అయిన దుర్గా భవానీ శాకాహార హోటల్ కి వచ్చాం. భోజనానికి రెడీ అయిన మా టీం కు ఊహించిన ట్విస్ట్ ఎదురైంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్ సార్. ఈ హోటల్ కి ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా? నేనేం రాలేదు సార్, మామూలుగా బరంపూర్ మా పని ఉంటే వచ్చాం. ఇక్కడికి వచ్చి చూశాక ఏమేమి దొరుకుతుందని మెనూ అడిగాం. మెనూ అడిగితే వాళ్ళు వచ్చేసి ఏదో ప్లేట్లో పెట్టారు సార్, చుట్టూ రౌండ్ గా చాలా ఐటమ్స్ పెట్టారు సార్, చాలా కర్రీలు పెట్టారు. ఈ హోటల్లో ఏముంటాయని రిసెప్షన్ దగ్గరే అడిగితే కూర్చోండి అని ఒరియాలో చెప్పారు. కూర్చోగానే ఒక ఆయన ప్లేట్తో తీసుకొచ్చి మా ముందు పెట్టేశాడు. మేమింకా ఆర్డర్ ఇవ్వకుండానే పెట్టేశాడేంటా అని చూస్తే అన్నీ చిన్న చిన్న గిన్నెలతో కూరలు కనిపిస్తున్నాయి. 2 సెకండ్ల పాటు అర్థం కాలేదు. అందులోనే మనకు నచ్చిన వాటిని పిక్ చేసుకుంటే అవి ఇస్తారని చెప్పాడు. అంటే ఈ హోటల్ మెనూ కార్డ్ ఇదే అన్నమాట. భలే కొత్తగా అనిపించి మీకు చూపిద్దామని డిసైడ్ అయిపోయా. మెనూ చూశారు కదా, ప్లేట్ లో కర్రీస్ చూశారు కదా, ఇది ఇంతకుముందు ఇంకెక్కడైనా చూసారా? ఎక్కడ చూడలేదు సార్. ఈ పెద్ద ఆయన ఎంచుకున్నట్లుగా కొన్ని కూరలు ఎంచుకుంటే వాటి రేట్ ఎంతో చెప్పి వాటిని తీసుకొస్తారు వెయిటర్లు. टमाटर कोटा 30, गाई गौरा 30, चना मसला 30, गोट गौरा 25, मकई मसला 30, मशरूम मसला 70, आलू परवल 30, वेज कुरमा 40, पनीर बटर मसला 70, मशरूम पकौड़ा 60, मशरूम चिल्ली 70, पनीर पकौड़ा 60, आलू चोखा 25, संतुरा 30. ఇలా అన్ని టేబుల్స్ దగ్గరికి ఈ ప్లేట్ మెనూని తీసుకువెళ్తారు. భోజనానికి వచ్చేవాళ్ళు అందులోనే తమకు నచ్చినవి ఎంచుకుంటారు. ఇలా మెనూ తీసుకొస్తే మేము ఏ కర్రీ చెప్తే సెలెక్ట్ చేసుకుంటే ఆ కర్రీ తీసుకొచ్చి పెడుతున్నారు సార్. పేపర్ లో మెనూ కార్డు బాగుందా? ఈ కర్రీస్ సార్ ఇదైతే మనం చూస్తున్నాం, సెర్చ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా బాగుంది సార్. మెనూ కార్డు ఇస్తే అందులో ఏముంటాయో మనకు తెలియదు సార్, కానీ కర్రీ చూస్తే ఇది కర్రీ అని చెప్పి తెలుస్తుంది కాబట్టి కర్రీ చెప్తే తీసుకొచ్చి పెట్టారు సార్. చూసి టేస్ట్ కనిపెట్టగలుగుతున్నారా? చూస్తే పర్లేదు సార్, బాగుంది అనిపించేటప్పుడే కదా మనం సార్ ఇష్టపడే కదా ఏదైనా చేయాలి. బాగున్నది కాబట్టి ఏదో సెర్చ్ చేసుకుంటాం. సాధారణంగా మనం తినే హోటల్స్ లో మెనూ కార్డులో అయితే అక్కడ ఉండే పేర్లలో చాలా మందికి ఆ వంటకం ఏంటో తెలియకుండానే పేరు కాస్త ఆకర్షణీయంగా కనిపిస్తే ఆర్డర్ చేస్తుంటారు. కొంతమంది వెయిటర్ నే అదేంటి, ఏ పదార్థంతో చేస్తారు, ఎలా ఉంటుంది అని అడుగుతుంటారు. వెయిటర్ ఏదో చెప్పినా చాలా వరకు అర్థం కాదు. కొన్నిసార్లు వెయిటర్ చెప్పాడని ఆర్డర్ ఇస్తే తీరా టేబుల్ మీదకి వచ్చేదానిని చూసి టేస్ట్ చూసి అర్రే దెబ్బైపోయాం అని డబ్బులు పోగొట్టుకుని ఇష్టం లేనిది తినాల్సి వస్తుంది కొన్నిసార్లు. అదే ఈ ప్లేట్ మెనూలో చూడగానే కనీసం కొంతవరకైనా దాని టేస్ట్ ను అంచనా వేయగలం. ఆ వంట ఆ రోజు ఎంత బాగా చేశారో కూడా ఎంతో కొంత కనిపిస్తుంది. అందుకేనేమో ఈ పద్ధతి అందరికీ నచ్చుతున్నట్లుగా ఉంది. ఈ మెనూలోని కొన్ని ఐటమ్స్ తోనే స్టాండర్డ్ భోజనం ఉంటుంది. అంటే ఎంచుకోనవసరం లేకుండా. దానికి 80 రూపాయలు తీసుకుంటారు. స్పెషల్ భోజనానికి 120 రూపాయలు తీసుకుంటారు. హోటల్స్ కర్రీ పెట్టారు, ఆల్ మిక్చర్ కర్రీ అని చెప్పేసి దాంట్లో పన్నీర్తో సొంతంగా అన్ని ఉన్నాయి. అలాగే తోటకూర పప్పు పెట్టారు, ఖర్జూరం, ములక్కాయ, టమాటా పచ్చడి పెట్టారు, పప్పడం పెట్టారు, పప్పు ఇచ్చారు, రసం ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఇలా ఉంటుంది 80 రూపాయల భోజనం. 80 రూపాయలకు అన్నము, పప్పు, సాంబారు వంటివి ఎంతైనా ఇస్తారు. కానీ ఈ కర్రీలో మాత్రం మళ్ళీ వేసుకోవాలంటే ఎక్స్ట్రా తీసుకుంటారు. అయినా 80 రూపాయలకు మన దగ్గర అయితే నాకు తెలిసి ఇంత గొప్ప భోజనం నేను ఎక్కడా తినలేదు. మెనూలోని కర్రీలు హోటల్లో అయిపోయే సమయానికి వస్తే ఇదిగో ఇలాంటి భోజనం అందిస్తారు. ఇది కూడా బాగానే ఉంటుందిలండి. కానీ ప్లేట్ మెనూ కార్డులో ఎంచుకునే సదుపాయం మాత్రం ఉండదు. ఈ భోజనం ఎలా ఉందండి? భోజనం చాలా బాగుంది సార్. యాక్చువల్లీ ఒరిస్సా భోజనం అంటే ఉప్పుడు బియ్యం అన్ని భయపడతారు, స్వీట్ అన్ని వేస్తారని చెప్పేసి. అలా ఏం చేస్తారు, మన కోనసీమలో దొరికే భోజనంలో ఉంది సార్. ఇది చాలా నీట్గా ఉంది. అమలాపురం, కోనసీమ ఏరియాలో దొరికే భోజనం చాలా టేస్టీగా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు కామన్ గా ఎక్కువగా బెల్లం వేస్తారంటారు కదా, అలాగేమైనా అనిపించింది? అది ఏం లేదు సార్, ఒకసారి అన్ని చక్కగా వేస్తున్నారు, మన ఆంధ్ర లాగా వేస్తున్నారు. బాగుంది. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఒడిశాలో ధరలు తక్కువగా ఉంటాయి. అలాగే భోజనానికి ఈ రాష్ట్రంలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎప్పటి నుంచి ఇలా మెనూ కార్డు పెడుతున్నారు? ఈ కొత్త పద్ధతిని చూస్తున్న మీరంతా దీనిపై అభిప్రాయం చెప్పండి. అందులో ఉండే ప్లస్లు మైనస్లు ఆలోచించి చెప్పండి. హోటల్ రంగానికి ఈ మోడల్ ఎంతవరకు ఉపయోగపడుతుందో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని మిత్రులు వెంటనే విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.